అందరికీ నమస్కారం. నా పేరు బి వెంకటేష్. నేను 9వ తరగతి డాక్టర్ డిఎస్ రాజు ఏపీ హై స్కూల్ బోతుపాలెంలో చదువుతున్నాను. మనకి ఇప్పుడు ఫిట్రో, ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటి కంపెనీస్ ఉన్నాయి కదా. అలాగే అమెరికాలో కూడా ఈకామర్స్ లాంటి ఒక సూపర్ స్టోర్ అనే వెబ్సైట్ ఉంది. దానిలో కస్టమర్స్ దానిలో ప్రొడక్ట్స్ కొనుక్కుంటున్నారు. ఆ కస్టమర్స్ నేమ్స్, అలాగే కస్టమర్స్ ఏ స్టేట్కి చెందినవాడు, ఏ ప్లేస్కి చెందినవాడో దీంట్లో ఇది చూపిస్తుంది. అలాగే ఆ కస్టమర్స్ కొనుక్కున్న ప్రొడక్ట్స్ కేటగిరీకి చెందినవా లేకపోతే ఆ ప్రొడక్ట్స్ సబ్ కేటగిరీకి చెందినవా అనేది ఇక్కడ చూపిస్తుంది. అలాగే ఆ ప్రొడక్ట్ నేమ్స్, ఆ ప్రొడక్ట్స్ వల్ల ఆ కంపెనీ మేనేజర్కి కలిగిన ప్రాఫిట్, అలాగే ఆ మేనేజర్ ఆ ప్రొడక్ట్స్ మీద పెట్టిన డిస్కౌంట్ ఇక్కడ చూపిస్తుంది. అలాగే ఈ డేటా సెట్ను నేను అనాలిసిస్ చేశాను. ఆ అనాలిసిస్ని ఇప్పుడు చూపిస్తున్నాను. నేను చేసిన సూపర్ స్టోర్ అనే ప్రాజెక్ట్ని చేశాను. దాని అనాలిసిస్ని చూపిస్తున్నాను. ముందుగా ఈ చార్ట్ అనేది సమ్ ఆఫ్ ప్రాఫిట్ బై రీజన్, ఏ రీజన్లో ఎంత ప్రాఫిట్ అనేది వచ్చిందో ఇక్కడ తెలుపుతుంది. అలాగే ఎక్కువ ప్రాఫిట్ అనేది వెస్ట్ రీజన్లో వచ్చింది. అలాగే తక్కువ ప్రాఫిట్ అనేది సెంట్రల్ రీజన్లో వచ్చింది. ఈ చార్ట్ సమ్ ఆఫ్ ప్రాఫిట్ బై ఇయర్, ఏ ఇయర్లో ఎంత ప్రాఫిట్ అనేది వచ్చింది. దీంట్లో అయితే 2019లో ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది. అలాగే 2016లో తక్కువ ప్రాఫిట్ అనేది వచ్చింది. అలాగే ఈ చార్ట్ అయితే సమ్ ఆఫ్ ప్రాఫిట్ బై ఇయర్ అండ్ కేటగిరీ, ఏ ఇయర్లో ఏ కేటగిరీకి ఎక్కువ ప్రాఫిట్ వచ్చిందని చూపిస్తుంది. అలాగే దీంట్లో అయితే 2019లో ఎక్కువ ప్రాఫిట్ అనేది వచ్చింది. అలాగే 2016లో తక్కువ ప్రాఫిట్ వచ్చింది. ఇది మొత్తంగా ఏ కేటగిరీకి ఎంత ప్రాఫిట్ వచ్చిందని. దీనిలో అయితే ఎక్కువ కేటగిరీ టెక్నాలజీకి ఎక్కువ ప్రాఫిట్ టెక్నాలజీకి వచ్చింది. అలాగే తక్కువ ప్రాఫిట్ ఫర్నిచర్కి వచ్చింది. అలాగే దీనిలో సమ్ ఆఫ్ ప్రాఫిట్ బై సబ్ కేటగిరీ, ఏ ఇయర్లో ఏ సబ్ కేటగిరీకి ఎంత ప్రాఫిట్ వచ్చిందని దీంట్లో చూస్తున్నాం. అలాగే దీనిలో కాపీయర్స్ అనేది ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది. అలాగే టేబుల్స్ అనేదానికి తక్కువ ప్రాఫిట్ వచ్చింది. ఈ చార్ట్ నేను మెజర్ చేసుకున్నది. దీనిలో ఇది మెజర్ మనకి నేను అనుకున్న మెజర్ ఇది, కానీ వచ్చింది మాత్రం 286.40K ఇది వచ్చింది. అలాగే నేను మెజర్ చేసింది 358.00K. అలాగే ఇది సమ్ ఆఫ్ సేల్స్, మొత్తంగా సేల్స్ అయిన నెంబర్ 2.30M. అలాగే ఇది సమ్ ఆఫ్ ప్రాఫిట్ మొత్తంగా ఎంత వచ్చిందని 286.40K. అలాగే కౌంట్ ఆఫ్ సబ్ కేటగిరీలు 17. అలాగే కౌంట్ ఆఫ్ కేటగిరీ 3 కౌంట్ ఆఫ్ కేటగిరీలు వచ్చాయి. అలాగే మోస్ట్ ప్రాఫిట్ కేటగిరీ ఎక్కువగా టెక్నాలజీ అనే కేటగిరీకి ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది. అలాగే మోస్ట్ సబ్ కేటగిరీ కాపీయర్స్ అనే సబ్ కేటగిరీకి ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది. ఇవన్నీ కూడా నేను కార్డ్స్ యూజ్ చేశాను. అలాగే స్లైస్ అన్నీ కూడా వాడాను. ఒక స్లైసర్లో రీజన్ అనేది సెలెక్ట్ చేశాను. అలాగే వేరే స్లైసర్లో స్టేట్ అనేది సెలెక్ట్ చేశాను. ముందుగా మనం ఒక రీజన్ అనేది సెలెక్ట్ చేసి చూద్దాం. ముందు మనకి 2019లో అనేది ప్రాఫిట్ ఎక్కువ వచ్చింది, కానీ ఇప్పుడు 2018లో ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు మనం ఒక స్టేట్ అనేది సెలెక్ట్ చేసి చూద్దాం. ముందు మనకి 2018లో ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది, కానీ ఇప్పుడు 2017లో అనేది ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది.
అలాగే ఇంకా వేరే ఏ కంట్రీస్లో ఎక్కువ ప్రాఫిట్ ఉంది, ఏ రీజన్లో ఎక్కువ ప్రాఫిట్ ఉందని దీనిలో మనం తెలుసుకోవచ్చు. ముందులో మనకి ఇక్కడ టేబుల్స్ అనేది ఎక్కువ లాస్ వచ్చింది, కానీ ఇప్పుడు స్టేట్ని రీజన్ని మార్చాక బైండర్స్ అనేది ఎక్కువ లాస్ వచ్చింది. అలాగే మనం ఈ స్టేట్ మార్చి అలాగే రీజన్ మార్చి ఏ స్టేట్లో ఎంత ప్రాఫిట్ తగ్గింది అలాగే ఏ స్టేట్లో ఎంత ప్రాఫిట్ పెరిగింది అనేది తెలుసుకోవచ్చు. అలాగే ఈ స్టేట్ని రీజన్ని మార్చి మనం ఇలాగా ఈ డాష్బోర్డ్ అనేది ఉపయోగించి మనం అనాలిసిస్ అనేది చేసుకోవచ్చు.